ఇదేందిరా మామ ఇక నాకు మస్తు మంది సూతా కామెంట్లల్లా పర్సనల్ గా బ్యాక్ పెయిన్ పోనీకే ఏదన్నా ఇకమతి చెప్పక్క ఏదన్నా టిప్ చెప్పు అని అడుగుతున్నారు. ఇక ఇప్పటి జనరేషన్ లా మనము 15-20 సంవత్సరాలకే బ్యాక్ పెయిన్ నడుము నొప్పి అని అంటాం. మరి మన తాతలు అమ్మమ్మలు నానమ్మలకు ఎందుకు బ్యాక్ పెయిన్ రాదు? వాళ్ళంతా గట్టిగా ఎట్లున్నారో తెలుసా? అయితే ఇప్పుడు చెప్పే వీడియో చూడుర్రి. ఇక మనం అన్నం వండినప్పుడు ఆ గంజి వస్తుంది, దాన్ని ఏం చేస్తాం మనము? గిరేం పనికి వస్తుంది అని దాన్ని మొత్తం అంపుతాం. కానీ ఆ గంజి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా అనులా మీకు? ఈ గంజిలా ఒక చిటికెడు పసుపు వేసుకుని ఆ గంజిని రోజు తాగుర్రి, మీకు బ్యాక్ పెయిన్ నెల రోజులలో మాయమైతుంది. నడుము నొప్పే కాదు, ఇంట్లో మజ్జిగుంటే దాన్ని గంజనంలో కలుపుకొని దాగుర్రి. కడుపు నిండుగుండి శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. దీనివల్ల జ్వరం ఉన్నోళ్లకు జ్వరం తగ్గుతుంది. అట్లనే మన చర్మం కూడా కాంతివంతంగా తయారైతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ముఖం మీద గుంతలను సుత తగ్గించి మంచిగా తయారు చేస్తుంది మన చర్మాన్ని. ఇంకెందుకు చూస్తురు? ఇయాటి నుంచి గంజిని వడేయకుండా కొంచెం దాగుర్రి.